హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్. ఈరోజు మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా మంచి హైజీనిక్గా ఘుమఘుమలాడిపోయే గరం మసాలా చేసుకుందామా. దీనికి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి పదార్థాలు తీసుకోవాలి. ఇప్పుడు చిన్న గ్లాస్ అనుకోండి, ఒక 10 ఎండుమిర్చి ఇలా చూస్తున్నారా నేను ఎలా ఫ్రై చేస్తున్నానో. సిమ్లో పెట్టి జాజికాయ ఒక 4-5, అలాగే తేజ్పత్తాలు ఒక 4-5, లవంగాలు ఒక 5-6, అలాగే చెక్క ఒక 5-6 తుంపులు, ధనియాలు ఒక పావు గ్లాసు, బండపువ్వు అంటాం కదా అది ఒక 2-3 బండపూలు ఉంటే జాజికాయ కూడా ఒక చిన్న ముక్క వేసుకోండి. ఇవన్నీ చక్కగా కొంచెం నూనె వేసి సిమ్లో పెట్టుకుని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా ఉండాలి, మాడితే బాగుండదు అనమాట, చేత్తనం వస్తుంది. 4-5 గ్రీన్ ఇలాచీలు ఇవన్నీ వేసి చక్కగా సిమ్లో పెట్టుకుని నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కోర్సుగా, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఇలా చూపిస్తున్నట్టు చేసుకుంటే గుమగుమలాడిపోయే గరం మసాలా రెడీ అవుతుంది. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోండి, కొంచెం సరిపడా కొంచెం సాల్ట్, కళ్ళుప్పు వేసుకుని చేసుకుంటే టేస్టీగా ఉండే గరం మసాలా రెడీ అవుతుంది. ఇది చక్కగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈజీ. బయట కొంటే ఏంటంటే అందులో నిలవటానికి కెమికల్స్ కలుపుతారు కాబట్టి అందులో కూడా చూడండి, ఒక నెల రోజులైతే యువతలు పెడితే పురుగు వచ్చేస్తుంది. ఇదైతే పురుగు అది ఏమీ రాదు, చాలా బాగుంటుంది. ఎప్పుడు వాడుకున్నా మంచి స్మెల్తో బాగుంటుంది. కాబట్టి మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్లు పెట్టండి. ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.